హలో మూవీ మ్యాట్స్. ఈ లిస్ట్లో అదిరిపోయే అందులోనూ తెలుగులో ఉండే కేబీ మూవీస్ గురించి తెలుసుకుందాం. లిస్ట్లో నంబర్ 1 కేబీ మూవీ నీడా. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. నాకు తెలిసి ఈ ఒక సినిమా ఉందని, అది తెలుగులో ఉందని మీలో చాలా మందికి తెలియదు. ఇందులో నయనతార కొడుకు 8 years అబ్బాయి. వాడు కొన్ని క్రైమ్ స్టోరీస్ ఫ్రెండ్స్కి చెప్తాడు, ఒక బుక్లో రాస్తాడు. ఓకే, చెప్తాడు, రాశాడు. దీంట్లో ఏముందిరా అని అనుకుంటున్నారా? ఆ క్రైమ్ స్టోరీస్ నిజంగా జరిగిన స్టోరీస్. మరి ఈ మిస్టరీ ఏంటి? ఈ పజిల్ని మెజిస్ట్రేట్ అయిన మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. ఆ పిల్లాడైతే తన యాక్టింగ్తో కుమ్మి అవతల పడేశాడు మావా. మలయాళం మూవీస్ అంటేనే స్లోగా ఉంటాయి, అది మీకు తెలుసు కదా. మీకు ఆల్రెడీ మలయాళం మూవీస్ అలవాటు ఉంటే ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ సెకండ్ కేబీ మూవీ చావేర్. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో నలుగురు కలిసి ఒక అతన్ని చంపేస్తారు. మరి ఎందుకు చంపారు? ఆ సచ్చినోడెవడు? పోలీసులు వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేది ప్లాట్. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మీ మైండ్ రెడ్, బ్లాక్, గ్రీన్ అవడం పక్క. చాలా సింపుల్ స్టోరీ, తక్కువ క్యారెక్టర్స్తో ఇంత కిరాకు కంటెంట్ తీయడం గ్రేట్ అని చెప్పాలి మావా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ థర్డ్ కేబీ మూవీ ఒట్టు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇది చాప్టర్ 2 అనమాట. మరి ఇంతకీ మీరు చాప్టర్ 1 చూసారా? నేనైతే చాప్టర్ 1 చూడలేదు. నేనే కాదు, ఎవడు చాప్టర్ 1 చూడలేదు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసి చేస్తే కదా, డైరెక్ట్ చాప్టర్ 2ని రిలీజ్ చేశారు. తర్వాత చాప్టర్ 1 రిలీజ్ చేస్తారంట, తర్వాత చాప్టర్ 3 రిలీజ్ చేస్తారంట. వాటి క్రియేటివిటీ. ఈ చాప్టర్ 2లో క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ ఏమీ లేకుండా ఇద్దరు ఒక ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా చూపించే సీన్తో మూవీని స్టార్ట్ చేసి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మీ బుర్ర పేలిపోయేలా తీశారు మావా. మిడిల్లో సాగదీసినట్టు అనిపించినా కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి లాస్ట్ 20 minutes అయితే కిరాక్ అంటే కిరాక్ తీశారు. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్. అండ్ మీకు ఒక అదిరిపోయే ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఇది యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది. సో అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ 4th కేబీ మూవీ మిడ్ నైట్ మర్డర్స్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇది తెలుగులో కూడా ఉంది మావా. ఈ సినిమా అయితే ఖతర్నాక్ ఉంటుంది. మీలో ఇప్పటివరకు అందరూ చూసేసే ఉంటారు. ఇఫ్ చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వెంటనే చూసేయండి. ఇందులో ఒక సైకో కిల్లర్, ఒక పోలీసు కాళ్ళు చేతులు కట్టేసి తన కళ్ళు, గుండెకాయ అన్నీ లక్కెళ్ళిపోతాడు. అక్కడ న్యాయదేవత విగ్రహం పెడతాడు. మరి వాడి మోటివ్ ఏంటి? ఆ సైకో గారిని పోలీసులు పట్టుకున్నారా లేదా? క్రిమినాలజిస్ట్ అయిన హీరో పోలీసులకు ఎలా హెల్ప్ చేస్తాడు అనేది ఈ మూవీ ప్లాట్. వాడిని పట్టుకోవడానికి పోలీసులు ఒక స్కెచ్ చేస్తారు మామ మధ్యలో. అది మూవీకే హైలైట్. ఈ అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూడని వాళ్ళు పక్కా చూడండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ 5th కేబీ మూవీ బోగెన్ విల్లా. ఒరే ఆగ్రా అప్పటి నుంచి కేబీ అని సాగొడుతున్నాయి. ఇంత కేబీ అంటే ఏంట్రా అంటే కుంచాకు బోబన్. అదేనండి, ఆఫీసర్ మూవీలో హీరో ఉన్నాడు కదా, ఆ హీరో నటించిన 5 మూవీసే ఇప్పటి వరకు మీకు చెప్పాను. షార్ట్కట్లో కేబీ అని చెప్పాను. సో ఈ 5 మూవీస్లో మన కేబీ డిఫరెంట్ గెటప్స్లో కనిపించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం పక్కా. ఇది తెలుగులో కూడా ఉంది మావా. మలయాళం థ్రిల్లర్ మూవీస్ అంటేనే కిక్కు అనేలా ఉంటాయి. ఇది కూడా మామూలు కిక్ ఇవ్వదు. క్లైమాక్స్ పోర్షన్స్ అయితే నవ్వుతూ నా భవిష్యత్తు. మీరు షాక్ల మీద షాక్ అవ్వడం పక్కా. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. అస్సలు మిస్ అవ్వకండి ఈ మూవీని. మీరు ఇంతవరకు చూడకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మీ మైండ్ బ్లాకే కాదు, ఇంద్రధనస్సులో ఉన్న అన్ని కలర్స్ కనిపించడం పక్కా. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్ ఓటీటీ. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ అజయ్ బ్రో కామెంట్ పెట్టాడు. బ్రో కేరళ క్రైమ్ ఫైల్స్ సిరీస్ ఇప్పుడే చూశాను. అసలు ఏం సిరీస్ బ్రో, సీటేజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. షిజు కోసం వెతుకులాట, మైండ్ బ్లోయింగ్ సిరీస్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అని కామెంట్ పెట్టినందుకు వెల్కమ్ అజయ్ బ్రో అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్.
నెక్స్ట్ సెకండ్ కామెంట్ అప్పు బ్రో కామెంట్ పెట్టాడు. కాకి సిరీస్ బాగుంది బ్రో అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అప్పు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రాంబాబు బ్రో కామెంట్ పెట్టాడు. ఆఫీసర్ సూపర్ బ్రో అని కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాంబాబు బ్రో. నేను ప్రీవియస్గా రికమెండ్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చండాలంగా అనిపించిందో కామెంట్స్లో మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే నా వాట్సాప్కి మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.